ఈ రోజుల్లో అల్లా యొక్క ఈ ఆదేశాలు ఉత్తమ రీతిలో మనం పాటించనందువల్లనే మన ముస్లిం పర్సనల్లాపై దాడులు జరుగుతున్నాయి. అవును, సూరతుల్ అన్ఆమ్లోని ఆయత్ చదవండి. మీరు గనక అల్లా యొక్క ఆదేశాలను సరియైన రీతిలో పాటించకుంటే, అల్లా మీపై విధించినటువంటి విధులను నెరవేర్చకుంటే, అల్లా మీకు ఏ కట్టుబాట్లు నిషిద్ధతలు తెలిపాడో వాటిని ఉల్లంఘించకుండా, వాటికి పాల్పడకుండా హద్దులో ఉంటే మీ కొరకే మేలు. కానీ మీరు అల్లా యొక్క ఆజ్ఞలను ఉల్లంఘిస్తే అల్లాహు తఆలా మీ పై నుండి కానీ కింది నుండి కానీ శిక్షలు పంపించవచ్చు, లేదా మీపై దౌర్జన్యం చేసే అటువంటి కొందరు నాయకులను పంపించవచ్చు.